హలో. హలో మామ, నీకు వీడియో లింక్ పెట్టినా చూడు. చూస్తాను. ఏంటి వీడు అలా చూస్తున్నాడు? వీడియో మన పాస్ అయిందా? లేదే. ఏంటి వీడు ఏం చేయట్లేదేంటి? ఇంకెంతసేపు అలా కూర్చుంటావురా? ఇంకేమన్నా చేస్తావా లేదా? షా, వీడు ఇంకేం చేయడు భయ్యా. ఒకసారి వ్యూస్ ఉన్నాయో చూద్దాం. ఏంటి దీనికి 3 మిలియన్ వ్యూసా? మనం కూడా ఈ వీడియో చేయాలి. ఆహా, పూర్తి అంతా సెట్. కెమెరా ఓకే, ట్రైపాడ్ ఓకే. అయినా ఈ వీడియోలో ఏం చేయాలి? ఏమి చేయకోకుండా ఉండాలి. రైట్, చూద్దాం. అసలు మనం ఎప్పుడన్నా ఏం చేయకోకుండా ఉన్నామా? నీగలి నీళ్ళు సముద్రం, మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. అప్పుడే మనకు బోర్ కొడుతుంది. ఎలా కూర్చున్నాడో ఏమో 5 అవర్స్, 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నా. 5 మినిట్స్ వీడియో అప్లోడ్ చేద్దాం. 5 మినిట్స్ ఈక్వల్స్ టు 500 వ్యూస్. చాలా మనకి, ఎక్కువ వద్దు. 500 వ్యూస్తో అడ్జస్ట్ అవుతాం. మరి ఎంతసేపు ఖాళీ కూర్చుంటాం? అవును, పైన ఏదో కనిపిస్తుంది. ఓ బూజా. ఈ పక్క ఇటు పక్క కూడా ఏం లేదు, ఒట్టి ఖాళీగా ఉంది అంతే. మనం ఒకరే అనుకున్నాం ఖాళీగా ఉన్నది. రూమ్ కూడా ఖాళీగానే ఉంది. 5 మినిట్స్ అప్లోడ్ చేద్దాం చాలు. ఎందుకంటే దీనికి అందరూ నన్ను కొడతారనుకుంటా. సో కానిలే, 5 మినిట్స్ ట్రై చేద్దాం. ఎస్. ఒక్కటి మాత్రం పీడి, ఈ వీడియోకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఎన్ని డిస్లైక్లు వచ్చినా భరిద్దాం. అంటాం కానీ ఊరికే కూర్చోవడం కూడా చాలా కష్టమే భయ్యా. దానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. ఎస్, అప్లోడెడ్. అయినా మన వీడియోని అంత ఫాస్ట్గా ఎవరు చూడరు. సర్లే, మళ్ళీ చూసుకుందాం. అప్లోడెడ్, షేర్. ఓహో, అరవింద్ వీడియో చూస్తుంటాడు. సో తిట్టడానికి కాల్ చేశాడు. హలో మామ, వీడియో తీసినావు? చెప్పరా. కేక్ అంతే, సూపర్. అసలు ఆ వీడియోలో ఏం లేదు కదరా. అదే ఆ వీడియో హైలైట్. సరే, నువ్వు ఫోన్ పెట్టు. అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏ వీడియో చూసుకొని ఏ వీడియో అనుకుంటున్నాడో ఏందో. కన్ఫ్యూజ్ అయ్యి వేరే వీడియోని చూసింటాడు. అసలు ఏం జరుగుతుంది? గాలి బాలుగా గులాబీ వాలి గాయమైనది. అసలు మీ అందరికీ ఏమైందిరా ఈరోజు ఇలా కాల్ చేస్తున్నారు? హలో, చెప్పురా. వీడియో ఏమన్నా తీసినావరా? అసలు నేనేం తీయలేదు కదరా. ఎంతైనా సూపర్ అంటే సూపర్ అంతే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అసలు నేనేం చేసినారా? ఏం చేయలేదు కదా. అసలు ఏం జరుగుతుంది? కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. ఓహో, ప్రేమగాడు కాల్ చేస్తున్నాడు. ఈరోజు నాకు ఖచ్చితంగా తిట్లు వర్షమే. హలో, చెప్పు ప్రేమ్. వీడియో మాత్రం చాలా బాగుంది పవన్. నేను నీ వీడియోలో చూసిన దాంట్లో ది బెస్ట్ అంటే ఇదే. ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఎవరు చూడట్లేదు కదరా. దీంట్లో ఏం చేయలేరా? నేను ఏం చేయకుండా నేను ఎందుకురా ఇంత? ఈ వీడియో నా ఫ్రెండ్స్కి నచ్చిందంటే నాకు అసలు కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు ఎలా నచ్చిందో అని. నాకు తెలిసినంత వరకు మా సబ్స్క్రైబర్స్ అందరూ డిస్లైక్లు కొట్టి అన్సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఒకసారి చూద్దాం. 150 కామెంట్సా? ఓ మై గాడ్.
సరే ఒకసారి కామెంట్స్ కూడా చదువుదాం. మొత్తం అందరూ బ్యాడ్ కామెంట్సే పెట్టింటారు. ఫస్ట్ శిరీష్, కింద మింద ఊపు పవన్ అన్న తోప. అర్జున్, చిరు ఈజ్ ఎ మెగా స్టార్, పవన్ ఈజ్ ఎ నథింగ్ స్టారా? ఏంది భయ్యా ఇది, నథింగ్ స్టారా? మన దగ్గర బేరాలు లేవమ్మా. #నథింగ్ స్టార్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, మా నథింగ్ స్టార్ సింగల్ గా వస్తాడా? నథింగ్ పవన్ అన్న ఫ్యాన్స్ లైక్ హియరా? ఎవడు వీడెవడు, మా నథింగ్ అన్నకు అడ్డెవడునా? ఎకలక బూమ్ బూమ్, మా నథింగ్ పవన్ అన్న కబూమా? ఏం కబూమ్ భయ్యా? పవన్ అన్న 1 minute 43 seconds దగ్గర మీ ఎక్స్ప్రెషన్ కేక. పవన్ అన్న ఎక్స్ప్రెషన్ లో నీకు మహేష్ బాబుకి పోటీ పెడితే నువ్వే గెలుస్తావు. భయ్యా ఇలాంటి కామెంట్స్ మాత్రం దయచేసి చేయకండి భయ్యా, మళ్ళీ నన్ను లేపేస్తారు భయ్యా. ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే జై బాలయ్య. జై బాలయ్య. వీడియోడు డాట్లు కామాలో పెట్టిండు. దీనికి అర్థమేం భయ్యా? అసలు దీనికి అర్థం ఏంటి? నేను మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి లీడర్. మన ఫ్యాన్స్ అసోసియేషన్ కి పేరు నథింగ్ అసోసియేషన్ అని పెడదామని అనుకుంటున్నాను. నథింగ్. పవన్ అన్న మీ పేరు నథింగ్ కాబట్టి సో మీ గర్ల్ ఫ్రెండ్ పేరు సంథింగ్. సంథింగ్ మంచి పేరు భయ్యా. ఎవరు మీరెవరు, నథింగ్ స్టార్ కి తోపెవరునా? అసలు ఈ కామెంట్ లో ఏముంది భయ్యా, నాకే అర్థం అవ్వట్లేదు. నీ కళ్ళు నీలి సముద్రం, మా నథింగ్ అన్న సూపర్. ఊలాల వండర్లా, నథింగ్ అన్న నువ్వు ఊగాలి ఉయ్యాల. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. ఒక 2-3 years నుంచి మీ యూట్యూబ్ని ఫాలో చేస్తున్నాను. సో ఐ లవ్ యూ సార్. భయ్యా నాకు తెలియక అడుగుతాను, నేను నా యూట్యూబ్ ఓపెన్ చేసి 1 year కూడా కాలేదు భయ్యా. ఏంటి భయ్యా ఇది అరాచకం? ఐ లవ్ యూ 3000 times నథింగ్ స్టార్ పవన్ అన్న జిందాబాద్. నువ్వు చాలా పెద్దోడివన్నా, నువ్వు చాలా తోపన్నా, నువ్వు చాలా తురుమన్నా, నువ్వు అందరికిన్నా టాప్ అన్నా, నువ్వు అందరి హీరోల్ని మించిపోతావన్నా. ఎంతసేపు టైప్ చేసావు భయ్యా ఈ కామెంట్ని? ఓరే నాయను, ఈ కామెంట్స్ ఏందిరా సామే? ఇంతకుముందు ఎప్పుడైనా నా వీడియోకి ఒక్కసారైనా 1K వ్యూస్ ఇచ్చారా? ఈ వీడియోలో నేను చేయలేదయ్యా. 1 million వ్యూసా? ఓ మై గాడ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియోని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుండి బేస్ చేసుకొని అయితే ఈ వీడియోని చేశాను అనమాట. ఇప్పటికీ మనం కొన్ని వీడియోస్ని యూట్యూబ్లో చూడొచ్చు, డూయింగ్ నథింగ్ అని అలాంటి వీడియోస్. సో అలాంటి వీడియోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వీడియోని చేశాను. అంటే ఒకవేళ మనం కనుక వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఈ వీడియోని అయితే చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వారిలో 70% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.